Hi everyone, welcome back to our channel Harika Sonu Vlogs. Most awaiting trip వచ్చేసిందన్నమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కార్డిలా క్రూజ్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:30 అయింది. మేము 2:30కే లెగిసి రెడీ అయిపోయాం అనమాట. సో మాకు మార్నింగ్ ఫ్లైట్ వచ్చేసి 6 o'clock ఉందన్నమాట. ఈ ట్రిప్కి మాతో పాటు సోను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో వాళ్ళని పిక్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. అండ్ కార్ అయితే ఎయిర్పోర్ట్లోనే వదిలేద్దాం అనుకుంటున్నాం. ఈ 3 days ట్రిప్ వచ్చేసి ఫైనల్గా 3 days అనమాట. గాయస్ ఇంత పొద్దున్నే ట్రావెల్ చేస్తుంటే కడుపులో తిప్పుతుంది గాయస్. సోను ఏమొచ్చి ఏదో ఘాటీ రోడ్లో తీసుకెళ్ళినట్టు మరి నార్మల్ రోడ్ కూడా ఘాటీ రోడ్ వెళ్ళినట్టు తీసుకెళ్తున్నాడు గాయస్. ఎంత మార్నింగ్ ఎంత కడుపులో తిప్పుతుంది గాయస్. అసలు ఏమీ తినలేదు నేను. అట్లీస్ట్ కాఫీ కూడా తాగలేదు. రాత్రి షీజ్వాన్ ఫ్రైడ్ రైస్ తిన్నది. అది రాత్రి గాయస్. ఇప్పుడు ఇంకా అవును రాత్రికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. 3 o'clock అయింది. ఏదైనా కాఫీ అయినా ఇప్పించు. ఎప్పుడైనా ఈ టైంకి లెగిసావా తినడానికి తప్ప? గైస్ నేను నైట్ అంతా వర్క్ చేస్తా. నైట్ వరకు వర్క్ చేసి ఇంత పొద్దున్నే ఎవరైనా లెగుస్తారా మీరే చెప్పండి. అండ్ నేను మొత్తం అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కార్డిలా క్రూజెస్ వాటి ప్రైజెస్ అండ్ లోపల ఎలా ఉంటుంది, సో వర్తా కాదా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే టైం అయిపోతుంది. లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. గైస్ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. అండ్ ఇప్పుడు చెక్ ఇన్ చేయాలి. మేము వెబ్ చెక్ ఇన్ చేసుకోలేదు యాక్చువల్లీ. సో ఇప్పుడైతే వెళ్ళి వెబ్ చెక్ ఇన్ చేసి లోపలికి ఎంటర్ అయిపోతాము. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 4:30 అయింది. అండ్ ఫ్లైట్ వచ్చేసి 6 o'clock. యాక్చువల్లీ నేను చాలా ఆశతో హెడ్సెట్స్ పట్టుకున్నా. హెడ్సెట్స్ ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఏమైందో సోనుకి నేను ఆల్రెడీ చెప్పా నేను కొన్న హెడ్సెట్స్ తీసుకెళ్ళు అని చెప్పి. కానీ తను ఏమొచ్చి తనకు నచ్చిన హెడ్సెట్స్ తీసుకొచ్చాడు. అవి ఇప్పుడు పనిచేయవు. సో వీడియో తీసుకుంటూ ఉంటే చెక్ ఇన్ అవ్వకపోతే మనం ఇక్కడే ఉండాలి. పద I know you heard from everyone telling you lies. I bet you just wanna lose your mind. I know you heard. Let it out, just feel it. Let it out, cry it all out to me. When you're down, when your heart stops beating, you got me, you always got me. Six o'clock की फ्लाइट అయితే జస్ట్ 2 minutes బ్యాక్ మేము వచ్చాం. గైస్ లిటరలీ 6 o'clock కి ఫ్లైట్ అయితే 5:45కి లోపలికి వెళ్తున్నాం. కొంతమంది పాపం ముంబై ఫ్లైట్ మిస్ అయిపోయారు. ఫ్లైటే మిస్ అయిపోయారు. ఫైనల్లీ వచ్చే దారిలో ఒక డెక్కన్ క్రానికల్ పేపర్ పెట్టుకున్నా. చదువుతానో లేదో తెలియదు కానీ పట్టుకున్నా. I know you heard from everyone telling you lies. I bet you just wanna lose your mind. I know you heard. Let it out, just feel it. Let it out, cry it all out to me. When you're down, when your heart stops beating, you got me. ఓకే సో ఎట్ లాస్ట్ అయితే ఎక్కేసాము. హారికకి లక్కీలీ మంచి లెగ్ రూమ్ ఉన్న సీట్ వచ్చింది. ఐ విల్ టర్న్ ఫ్లిప్ ది కెమెరా అండ్ సో హారికకి అయితే మంచి లెగ్ రూమ్ ఉన్న స్పేస్ వచ్చింది. గైస్ మాకు ఎప్పుడు ఇలాగే అనుకోకుండా విండో సీట్ వస్తుంది. I know you heard from everyone telling you lies. I bet you just wanna lose your mind. I know you heard. Let it out, just feel it. Let it out, cry it all out to me. When you're down, when your heart stops beating, you got me, you always got me. పరిగెట్టుకుంటూ వచ్చామన్నమాట.
ఎలా ఉంది? చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. హారిక చూడడానికి సన్నంగా ఉంటుంది కానీ ఏం పరిగెట్టలేకపోయింది. గైస్ అది గేట్ 1 నుంచి గేట్ 10 వరకు చెక్-ఇన్ నుంచి 10 వరకు పరిగెట్టాలంటే దట్టు లగేజ్ ఉంది, ఈ బ్యాగ్ ఉంది, చేతిలో ఫోన్స్ ఉన్నాయి, ఎలా పరిగెట్టాలి? దట్స్ ద స్పిరిట్. నేను సోలో వచ్చి ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అమ్మాయిలందరినీ చూస్తున్నాడు గైస్. అంటే అందరూ టీ కాఫీ అన్నీ సర్వ్ చేస్తున్నారని చెప్పి థ్యాంక్ యూ నా కోసం మ్యాగీ కొనమంటే కొనలేదు. చెన్నై అలాగే సాంబార్ ఇడ్లీ తెప్పిస్తాలే. Chase away all of your bad dreams. You got me. You always got me. Just feel it. Out to me. When you're down, when your heart stops beating. You got me. You always got me. Just feel it. I know you're scared, you wanna hide away sometimes. I know you heard from everyone telling you lies. చెన్నైకి అయితే వచ్చేసాం అనమాట. చేతిగడ వాళ్ళు అక్కడ డైరెక్ట్గా టెర్మినల్లోకి ఎంటర్ అయిపోయారు. మేమేమంచి ఇక్కడ బస్ ఎక్కాం. మేము వెనక డోర్ నుంచి వచ్చాం, చేతిగడ వాళ్ళు ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళిపోయాం. You wanna hide away sometimes. I know you heard from everyone telling you lies. I bet you just wanna lose your mind. I know you heard. I know you heard. Let it out, just feel it. Let it out, cry it all out to me. When you're down, when your heart stops beating. Guys, we are at Chennai airport. లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోతాం. When you're down, when your heart stops beating. You got me. You always got me. గాయస్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాము. వీళ్ళైతే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది గాయస్. రష్మిక ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే ఇలాగే వెనక ఒకడు బ్యాగ్ పట్టుకొని ఉంటాడు. ఆ బ్యాగ్ కూడా ఇచ్చే కదా నాకు. నువ్వు ఇందాక ఎయిర్ హోస్టెస్ వాళ్ళు చాలా బాగున్నారు. పట్టించుకొని మరీ చూసావు. ఎయిర్ హోస్టెస్ వాళ్ళు బాగున్నారు. ఎయిర్ హోస్టెస్ ముందే కూర్చుంది. ఎయిర్ హోస్టెస్ అయితే నా ముందే కూర్చుంది, ఎందుకంటే లెగ్ రూమ్ వచ్చింది కదా. తెగ బ్లష్ అయిపోతుంది నన్ను చూసి. హారిక పక్కన కోపం అయిపోతుంది, ఫైర్ అయిపోతుంది అనమాట. ఏం హారిక? నేను అసలు ఏం అనలేదు. చెప్పు హారి. నువ్వే ఇరిటేట్ చేసావు నన్ను. ఫైర్ అవుతున్నావు కదా. నేను ఎందుకు ఇరిటేట్ అయ్యా? నేను ఎందుకు ఫైర్ అవుతా? ఫైర్ అయ్యావు. గాయస్ పొద్దున్న నుంచి ఏం తినలేదు. అరే ఇటేరా, ఏది ఎటు ఎగ్జిట్? పద, మనకి ఎవడు బోర్డు పట్టుకొని నిల్చోడు ఇక్కడ. హారిక బోర్డు పట్టుకొని నిల్చుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు డిజి యాత్ర కార్లో చెప్పినా చేసేద్దాం కదే, చెయ్యమని చెప్పలేదు నువ్వు. తిను అన్నాడు, ఏదో పని చేయట్లేదు మరి చెప్పాలి కదా. ఎవడు? భయ్యా హలో హలో, కమింగ్ టు ఊబర్ పికప్ పాయింట్. ఓకే, దిస్ ఎయిర్పోర్ట్ ఫ్రీ బగ్గీ సర్వీస్ ఇస్ దేర్ రైట్? వీఆర్ ఆన్ దట్. డీల్ సెట్ చేస్తాను, కార్ వెయిట్ చేస్తుంది అక్కడ. నీకు తమిళ వచ్చినదే, నీకు తమిళ వచ్చన్నా? తమిళ వచ్చి తెరియం, పాదిపతి తెరియం, అంతవరకే తెలుసు. సెకండ్ ఫ్లోర్ ఎలా అంటే ఇప్పుడు మేమేమంటే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చాం. ఇక్కడ ట్యాక్సీ పికప్ పాయింట్ అని ఉంది. మందాకిని అంటే వచ్చాను అని. ఏంటి అందాచిని? మందాకిని. ఆ డ్రైవర్ మందాచిన అన్నాడు, ఈమె మందాచిని అన్నది. హియర్ ఇట్స్ నాట్ రైనింగ్, రైన్స్ బారిష్, నో రైన్స్. హిందీ నేర్పించు. ఇట్స్ రైనింగ్. Lose your mind. I know you heard. I know you heard. Let it out, just feel it. Let it out, cry it all out to me. When you're down, when your heart stops beating. You got me. You always got me. మసాలా దోశ తింటావా? సాంబార్ ఇడ్లీ చెప్తాము. Chase away all of your bad dreams. You got me. You always got me.
సో గైస్ ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. శర్వానా భవన్లో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి పలాడియం మాల్కి వచ్చామన్నమాట. ఇది మేము పోర్ట్కి వెళ్ళే దారిలోనే ఉంది, కానీ పోర్ట్ నుంచి అయితే కొంచెం దూరమే అనమాట. బట్ మేము ఈ మాల్కి ఎందుకు వచ్చాము అంటే క్రూజ్ చెక్ ఇన్ వచ్చేసి మాకు ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే ఉంది. సో ఇప్పటి నుంచే మేము క్రూజ్కి వెళ్ళలేం కాబట్టి సో పలాడియం మాల్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. మేము వెళ్ళే టైంకి అయితే మాల్ ఇంకా ఓపెన్ కూడా కాలేదు. ఇలా మేము వెళ్ళామో లేదో మాల్ని ఓపెన్ చేస్తాం. క్రూజ్కి తీసుకెళ్తామని చెన్నైలో పలాడియం మాల్లో కూర్చుంది మేడం. గైస్ క్రూజ్కి ఇంకా 2 hours టైం ఉంది. హరి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. సో పలాడియం మాల్ నుంచి ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాం. మా అవతారాలు చూడండి, ఫుల్గా ముఖాలంతా జిడ్డు అయిపోయి ఉంది. కార్లోకి ఎక్కి కూర్చున్న తర్వాత కొంచెం ఏసీ తగిలితే కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది. వెనకాతలు చేతిగా చూడండి ఎంత బిల్డప్ వేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు షిప్ ఎక్కి అది చూడాలి మేము. స్టార్లైట్ రెస్టారెంట్ లో జైన్ ఫుడ్ తింటాడు ఫస్ట్ వెళ్ళగానే. చేతుకి ఎట్లా ఉందంటే ఇంకొక 10 నిమిషాలు లేట్ అయితే నేను ఇక్కడ దిగేసి రెస్టారెంట్ లో తినేసి వెళ్తా అంటున్నాడు అనమాట. జైన్ ఫుడ్. ఇప్పుడు టైం వచ్చేసి 12:45 అయింది. ఒక ½ an hour పడుతుంది మేము అక్కడ పోర్ట్ రీచ్ అయ్యేసరికి. పలాడియం మాల్ ఎలా ఉంది? నీకు డ్రెస్ కొన్నా కదా, అది ఎలా ఉంది? అది మాత్రం చెప్పు. నో కమెంట్స్ అంట. చూడండి ఫ్రెండ్స్, 4,000 వేసి ఒక డ్రెస్ కొనేసింది ఇప్పుడు. సో ఇప్పుడు ఫుడ్ ప్లాన్స్ ఏంటేంటి తింటారు? అక్కడ ఏముంటే అన్ని తింటాం. ఫస్ట్ మనం జైన్ స్టార్లైట్కి వెళ్దాము. అక్కడ లైట్ గా తినేసి అప్పుడు చేతిగాడు గట్టిగా తినేస్తాడు, మనం లైట్ గా తిందాం. ఇంకొక 3 minutes లో విల్ రీచ్ అవర్ డెస్టినేషన్. ఫీలింగ్ హంగ్రీ. ఎవ్రీవన్ ఇస్ ఫీలింగ్ హంగ్రీ, నాట్ ఎక్సైటెడ్. చెక్ ఇన్ కి చూడండి గాయ్స్ ఎంత మంది ఉన్నారు. షటిల్ సర్వీస్ కార్డిలా క్రూజ్ బస్సెస్ ఇవి పికప్ పాయింట్ లో ఉంటాయి. అయితే ఈ టెంట్ ఉంది కదా, ఈ టెంట్ లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ నాకు తెలిసి చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ చేసిన తర్వాత మనకి బస్ అలొకేట్ చేస్తారనమాట. సో లోపలికి అయితే వెళ్దాం. No, they are from ఇంత ఫస్ట్ లో కూర్చున్నావా? నేను ఇక్కడ కూర్చున్నా మరి. చేతిగా ప్లేస్ లో ఉంచాడు. సో మమ్మల్ని అందరిని అయితే ఈ బస్సులో కూర్చోబెట్టారనమాట. ఈ బస్సులో కూర్చోబెట్టి ఇప్పుడు తీసుకొని వెళ్తారు. లోపలికి చెక్ ఇన్ అవుతున్నాం అనమాట. సన్ అయితే దారుణంగా ఉంది. ఇప్పుడే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం బయట, చాలా బాగా వచ్చింది. పైన చెక్ ఇన్ పైకి వెళ్ళాక చెక్ ఇన్ చేసుకుని అప్పుడు అటు నుంచి లోపల నుంచి బయటకు వెళ్ళాలి. ఇక్కడైతే చెక్ ఇన్ చేసాం
చేసాము, ఆధార్ కార్డ్ వెరిఫై చేశారు. జస్ట్ మన టికెట్ వీళ్ళ దగ్గర రిజిస్టర్ అయి ఉందా లేదా అనేది చెక్ చేస్తారన్నమాట. ఆధార్ కార్డ్ వర్సెస్ బోర్డింగ్ పాస్ బోర్డింగ్ పాస్ లో మన నేమ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి బోర్డింగ్ పాసెస్ అవన్నీ చెక్ చేస్తున్నారు అనమాట. బోర్డింగ్ పాస్ చెక్ చేసిన తర్వాత రూమ్ కీస్ ఇష్యూ చేస్తారు. సో ఎవరి పేరు మీద వాళ్ళకి కార్డ్స్ ఇచ్చారనమాట. వీ గాట్ 2 కార్డ్స్ ఆన్ అవర్ నేమ్స్. ఈ కార్డ్స్ వచ్చేసి మనం ఇక్కడే రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్సైడ్ లోపలైనా హెల్ప్ డెస్క్ ఉంటుంది, అక్కడైనా రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో రీఫండ్ ఇన్ కేస్ మనం యూటిలైజ్ చేయకపోతే రీఫండ్ వస్తుందా ఏంటి అనేది నాకు ఐడియా లేదు, అది మనం చెక్ చేసి తెలుసుకుందాం. ఫైనల్లీ చెక్ ఇన్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఫుల్ అలసిపోయాము, టైం వచ్చేసి 2 అయింది. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అయితే జరిగింది అనమాట. ఫస్ట్ చెక్ ఇన్ చేశారు, తర్వాత బ్యాగేజ్ చెక్ చేశారు, తర్వాత కీ కార్డ్స్ ఇచ్చారు. డ్రైయర్స్ అవేమీ తీసుకురాకండి, బ్యాగ్ లో హెయిర్ డ్రైయర్స్ మాత్రం అస్సలు ఉండకూడదు, ఏమీ తీసుకురాకండి. సో అవన్నీ తీసేస్తారనమాట. ఎస్పెషల్లీ హెయిర్ డ్రైయర్స్ అస్సలు తీసుకోవద్దు. గైస్ ఎంట్రన్స్లో కూడా ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. లోపలికి వెళ్ళడానికి బయట అయితే దారుణమైన వేడి అనమాట. అండ్ అక్కడ మాకు కొన్ని ఫొటోస్ క్లిక్ చేశారు కార్డిలా క్రూజ్ వాళ్ళు. మేబీ అది వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోవాలనుకుంటా. గైస్ ఇప్పటికి వచ్చి దగ్గర ఒక 5 times చెక్ చేశారు గైస్ కార్డ్స్ అయితే. చాలా సార్లు చెక్ చేస్తున్నారు. సో ఫైనల్లీ అవుట్ ఆఫ్ సిగ్నల్ జోన్. ఇంకొక 2 days అయితే సిగ్నల్ ఉండదు, ఏముండదు. సీ మై ఫేస్. సోను ఇస్ వెరీ ఎక్సైటెడ్ గైస్. ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ, అవుట్ ఆఫ్ టెన్షన్స్. ఫోన్స్ కూడా పనిచేయవు గైస్ లోపల. Just feel it, let it out, cry it all out to me. When you're down, when your heart stops beating, you got me, you always got me. Oh, 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 I'll hold you forever, chase away all of your bad dreams. You got me, you always got me. గైస్ ఇక్కడైతే వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు. వీళ్ళైతే ఆల్రెడీ తాగేస్తున్నారు అనమాట. ఏంట్రా అది? లెమన్ ఆరెంజ్. సోను అయితే లెమన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనది 9th floor. Take 3, 4 anyone, take 3, 4. Yes, 9. Yes, deck 7, 8, 9, 10. Please come this way. Nine. Guys, మాది వచ్చేసి 9163. Ours is 9163. 9163. ఇదిగో 91002 to 9184. సో గైస్ ఇందాకంతా నడుచుకొచ్చాం కదా, ఏమైందంటే యాక్చువల్లీ మేము చైతు వాళ్ళ రూమ్ ఆపోజిట్ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో అదేమైందంటే ఇప్పుడు మాకు వేరే రూమ్ వచ్చింది. అదేంటో వెబ్ చెక్ ఇన్ చేసుకున్నప్పుడు అయితే చైతు వాళ్ళు మేము ఆపోజిట్ రూమ్ బుక్ చేసుకున్నాము, కానీ ఏమైందో తెలీదు, మాకైతే వేరే దగ్గర వచ్చింది. బట్ 9th floor అనమాట. ఓకే, నో దగ్గరే, మరీ దూరం ఏం కాదు. సో సోను అయితే డోర్ ఓపెన్ చేస్తున్నాడు. సో గైస్ ఇదే రూమ్ అనమాట, చాలా చిన్న రూమ్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఇచ్చారు అండ్ ఇది వచ్చి బెడ్. ఆల్రెడీ లగేజ్ ఇక్కడ పడేసాం
అండ్ స్మాల్ టీవీ అండ్ వావ్ ఇది చిన్న వాష్రూమ్. హెల్త్ ఫాసెట్ ఉంది. ఇదేమో షవర్ ఏరియా. సో ఫ్రెష్ అప్డేట్ ఏంటంటే చాలామంది వీడియోస్లో చూశాను హెల్త్ ఫాసెట్ లేదు అంటున్నారు. వాష్రూమ్ వెళ్ళాక క్లీన్ చేసుకోవడానికి హెల్త్ ఫాసెట్ అయితే ఉంది. యా చాలా వీడియోస్లో మేమైతే చూసాం లేదని. అండ్ టవల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మంచిగా, సో దట్ యూ నీడ్ నాట్ క్యారీ యువర్ టవల్స్. ఓకే ప్రెటీ డీసెంట్ గైస్. హెయిర్ డ్రైయర్ కూడా ఉంది. వీళ్ళు పర్ హెడ్ 4 వాటర్ బాటిల్స్ ఇస్తున్నారనమాట. నాకు 4, సోనుకి 4. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కార్డిలా క్రూజ్ వాళ్ళకి హెల్ప్ డెస్క్కి కాల్ చేయడానికి ఇక్కడ ఫోన్ కూడా ఉంది, టెలిఫోన్. ఐ థింక్ వీ కెన్ సే. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ ఉంది గైస్, చిన్న వార్డ్రోబ్ ఇచ్చారు. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి ఇక్కడ. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. అండ్ లాకర్ ఉంది. హోప్ మనం అది యూస్ చేయకూడదని అనుకోవాలి. ఓకే గైస్ ఇప్పుడైతే నాకు పిచ్చి ఆకలేస్తుంది అనమాట. అండ్ వాళ్ళైతే మాకు ఈ పాంప్లెట్ కూడా ఇచ్చారు. సో ఈ పాంప్లెట్లో ఏంటంటే యాక్టివిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో మనం టైం చూసుకొని యాక్టివిటీస్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడే వచ్చాం కాబట్టి మేము కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేస్తాము, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం 2:30 అయిపోయింది కదా. ఓకే గైస్, సీ ఇన్ సమ్ టైమ్. బాయ్. See you, bye.